మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ బీజేపీ పార్టీల నాయకులు కుమ్మకై తనను ఓడించారని ఆరోపించారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. భూములు కబ్జా చేశారని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, జితేందర్ రెడ్డి కుట్రలు చేసి ఓడించారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో పూర్తి చేయాలన్నారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో కొత్త సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు శ్రీనివాస్ గౌడ్. కానీ నన్ను ఢీకొనడానికి కాంగ్రెస్ బీజేపీ రెండు ఏకమైన వాడు, రెండు ఏకమైపోయి కాంగ్రెస్కి ఏంటని బీజేపీ చెప్పడం అక్కడ లోకల్ ఉంటున్నాడు. అది అర్థం కాదు. అంటే నేను గౌడ జాతికి చేసినటువంటి సేవక, పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళకు చేసినటువంటి సేవక, తెలంగాణ రాష్ట్రం గురించి ప్రాణం అర్పించడానికి సిద్ధమై పోరాటం చేసినందుక, లేదు భవనాలు ఇంత బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినందుక, పేదలకు అండగా నిలిచినందుక, ఏ కులమైనా సరే నా దగ్గరకు వచ్చిన ప్రతి పేదని దగ్గర తీసినందుక, అది అర్థం కాలేదు. అక్కడ లోకల్గా రెండు పార్టీలు ఐక్యమై ఓడగొట్టడానికి కారణం ఏందో చెప్పలేదు. ప్రజలు తెలుసుకునే లోపల అయిపోయిందంట. తుఫాను వచ్చి వెళ్ళిపోయింది, అయిపోయింది. ఆ గాలి వెళ్ళి అట్లా నెలిసిపోయింది ఆట. ఆ పుకార్లు, రకరకాల పుకార్లు, మామూలు పుకార్లు కాదు. అది ఎవరైనా చూస్తే మాకే బేజారు వచ్చిపోయి ఇచ్చిపెట్టినాం. ఆ సోషల్ మీడియాలో చేసిన పుకార్లు అనేటివి ఆ రోజు నేను చెప్పిన, అరే కబ్జాలు అంటారు బాబు, కబ్జా చేస్తే ఎవరు అన్నదమ్ములు ఊరుకోరు, ఒక ఈ జాగ్రత్త కొట్టుకుంటారు, ఇవ్వాలి ఓడింటాడు ఎవరైనా భూమి ఉండుకుంటూ ఉంటారు. మరి ఈ రోజులు అయింది కదా, 100,000 ఎకరాల కబ్జాలు అన్నారు కదా, 100,000 ఎకరాల కబ్జాలు గవర్నమెంట్ ఎంతసేపు మమ్మల్ని గుంజుకొని ఏమైనా ఏనికి చేస్తే ఉండదు అక్కడ. ఇట్లా ఏమో లేనిపోని పుకార్లు పుట్టించి రెండు పార్టీలు ఐక్యమై ఒక మీ గొంతుకనే ఆయన నన్ను తాత్కాలికంగా గొంతుని ఆపగలుగుతారేమో, తాత్కాలికంగా ఒక 5 ఏళ్ళు ఆపగలుగుతారేమో, కానీ ఎప్పటికీ ఆపలేరు కదా, ఎప్పటికీ ఆపలేరు. అందరికీ కనిపించేసారు, ప్రతి కులానికి కనిపించేసారు అక్కడ.